ఏందిరా నిద్ర సరిపోయిందా? ఇది నిద్ర కాదు, ధ్యానం. అయినా ఇంతకు నువ్వెవరు? నేను ఎవరైతే ఏంది కానీ ఇంతకీ నీ సంగతి ఏందిరా? బోని కొడదాం ఖాతా తెరుస్తామంటేవి కదరా. జస్ట్ 4 రన్లతోనే ఓడిపోయినాం కదా అక్క. ఎందుకట్లా నా మీదకి ఎక్కుతున్నావు? అయినా మా క్లాస్ మా ఉంటే ఈడవాడు రాకపోయేది, బొంగుల డిస్కషన్ ఉండకపోయేది. నువ్వు ఇచ్చిన బిల్డప్ చూసి నేనే ఈడు దాకా వచ్చిన. ఇప్పుడు ఇయర్ ఆ బిల్డప్ చూస్తా. హోల్డ్ అండ్ ఒక్కసారి ఫ్రాంక్గా మాట్లాడుకుందాం అక్క. చెప్పు. మేమేమైనా సీజన్లో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినామా? లేదే. మళ్ళీ ఎందుకు ఏదో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినట్టు నా మీదకి ఎక్కుతున్నావు? అయినా మా క్లాస్ మా ఉంటే మ్యాచ్ విన్ అయ్యేటోళ్ళం. 3 balls 6 runs కొట్టలేకపోయారు కానీ క్లాసు మాసు బాసు అని బిల్డప్ ఒకటి. నేను ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. క్లాస్ మా ఉన్నంతసేపు కేకేఆర్ పరిస్థితి ఏందో తెలుసా? చెప్పు. ఇది హబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్తిరి. ఓడిపోయే టీంకి నువ్వు సపోర్టు, అదొక టీము. హలో అక్క, నమస్తే. నిన్న మీ అమ్మాయి ఏం చేసింది? 4 బాలలో 9 రన్లు కొట్టిందే, ఓడిపోయింది కదా. అయినా నువ్వేమన్నా అంటే నన్ను మా టీం అంటే అస్సలు ఒప్పుకొని చెప్తున్నా. ఈ పౌరుషానికి ఏం తక్కువలేదు. ముందు ముంబై ఇండియన్స్ పైన గెలిచి చూపియండి, చూద్దాం. గెలవడం కాదక్క, ఘనంగా గెలుస్తున్నాం, పాయింట్లు సాధిస్తున్నాం. రే బాబు రే, అక్కడ ఉంది ముంబై ఇండియన్స్ రా. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ అని చెప్తున్నాను రా. ముంబై ఇండియన్స్ అయితే అదే మన తోప. అది కూడా మా టీం దాని ఒక టీమే కదా, 11 మంది ఆడతారు కదా, దానికి ఎందుకంత బిల్డప్? అక్కడ ఉన్నది మీ టీం లాంటి చిన్న టీం కాదురా, ముంబై ఇండియన్స్ రా. ముంబై ఇండియన్స్ అని చెప్తున్నా. నన్ను బిల్డప్ ఇవ్వకని చెప్పి నువ్వు బిల్డప్ ఇస్తున్నావు, నీకు అర్థమవుతుంది ఆ విషయం? రే, అక్కడ ఉంది 5 times ఛాంపియన్స్ టీం అయినా ముంబై రా బచ్చాగా. ఓకే కూల్, ఈ బిల్డప్లు ఇవన్నీ వద్దు. కానీ మా టీం ఒక్కో ప్లేయర్ గేమ్ చూస్తే మీ అమ్మాయి టీంకి దడ కొడుతుంది. T20లో కూడా డబుల్ సెంచరీ చేసే దమ్మున మగాడు మా రోహిత్ శర్మ ఉన్నాడు. 360 degrees లాంటి బగబగ మండే సూర్యుడు లాంటి సూర్యాభాయ్, ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా, వీళ్ళు చాలు మీ టీం ఓడిపోవడానికి. నువ్వు చెప్పిన లిస్ట్ గుర్తుపెట్టుకో, మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ నువ్వు మ్యాచ్ చేయడానుకుంటున్నావు, మా హైదరాబాద్ గడ్డ మీద గెలుస్తున్నాం, గెలిచి చూపిస్తున్నాం. ఏంట్రా నువ్వు చూపించేది? బౌలింగ్ ఉంటే బ్యాటింగ్ ఉండదు, ఆ 2 ఉంటే ఫీల్డింగ్ ఉండదు. పైగా మమ్మల్ని ఓడించి గెలుస్తాం, పాయింట్స్ తెచ్చుకుంటాం. అబ్బా ఆహా, చూస్తా. ఆనా 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 గెలుస్తున్నాం, పాయింట్లు సాధిస్తున్నాం, నువ్వు చూస్తున్నావు. అర్థమైందా? ఏంట్రా అంత కాన్ఫిడెన్స్? అక్కడ ఉంది ముంబై ఇండియన్స్ రా బచ్చాగా. నా కాన్ఫిడెన్స్ ఏంటో మా వాళ్ళు గ్రౌండ్లో చూపిస్తారు, చూడు. ముందు గెలిచి చూపించండి. మీ ముంబై ఇండియన్స్లో మంచి ప్లేయర్స్ ఉండొచ్చు, కానీ గెలిచేది మేము, రాసి పెట్టుకో. నువ్వు చెప్పింది జరిగితే నువ్వు చెప్పినట్టు చేస్తారా? సరే రెడీగా ఉండు, జైఎస్ఆర్ వచ్చానికి. మీరు గెలిచి చూపియండి, అప్పుడు చూద్దాం లేరా సన్నగుడే సన్నిగా. ఈ రోజు మా వాళ్ళు ఆడబోయే ఆటకి ఇండియా మొత్తం చెప్పుకుంటుంది. వెయిట్ అండ్ సీ. తగ్గు. అవును, ఫస్ట్ నుంచి చూస్తున్నా, మాటకు ముందోరా మాట తర్వాతోరా అట్లుంటది మనతోని. ఓడిపోయినామనే కదా. అంతేగా, ఓడిపోయినాం కాబట్టే తల దించుకొని వెళ్తున్నా. రేపు గెలుస్తాం కదా, తల లేపుకొని పోతా.